అండ్ ఇప్పుడు ఇట్స్ టైం ఫర్ ఎ ప్రాంక్ కాల్. ఎస్ ప్రాంక్ కాల్ చేయమని చెప్పేసి కాల్ చేసి అడుగుతూ ఉంటారు, వాట్సాప్ చేసి అడుగుతూ ఉంటారు, టెక్స్ట్ మెసేజ్ చేసి అడుగుతూ ఉంటారు, మన ఫేస్బుక్ పేజ్ లో అడుగుతూ ఉంటారు, మేము బయటకు వెళ్ళినా కూడా అడుగుతూ ఉంటారు. తెలుసా, అంత డిమాండ్ పెరిగిపోయింది మన మస్తు టెంపర్స్ ప్రాంక్ కాల్స్ కి. అదే డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఎవరిని ప్రాంక్ చేయబోతున్నాము అంటే ఇంకెవరి చేతు దీప్తి రిక్వెస్ట్ చేస్తుంది కదా ఇందాక, తన బావ మల్లికార్జున్ కి కాల్ చేద్దాము. తన బావ మల్లికార్జున్ ఫర్నిచర్ షాప్ లో చేస్తాడంట జాబ్. అవునా, అయితే దీప్తికి నేను ఇచ్చాను మొన్న ఒక 3,000, మాకు ఒక టేబుల్ కావాలి మీ బావ దగ్గర నుంచి ఇవ్వమని చెప్పేసి. ఆ పిల్ల ఫోన్ ఎత్తట్లేదు. ఏ దీప్తిని ఇన్వాల్వ్ చేయకుండా ఉట్టి తనకి కాల్ చేసి మాకు ఫర్నిచర్ కావాలి, లేదా తీసుకున్నాము చెద పట్టేసింది, పురుగులు వచ్చేసాయి, పురుగు మావాడు పురుగులు వచ్చేసాయి, నేను ఒక పురుగునండి, నా పురుగు లోపలికి కూడా వెళ్ళిపోయింది అనుకుంటా అండి, నా ఫర్నిచర్ లో కూడా పురుగులు వచ్చేసాయండి అని చెప్పు. అప్పుడు ఎవరై పిచ్చోళ్ళు అనుకుంటారు. నేను కాల్ చేస్తే పిచ్చోళ్ళు అనుకోకూడదు, కాజల్ ఫోన్ చేసినప్పుడు పిచ్చోళ్ళు అనుకోవాలి. నేను కాల్ చేసినప్పుడు ప్రాంక్ కాల్ లో ఫుల్ కామెడీ వస్తుంది, నువ్వు ప్రాంక్ కాల్ చేసినప్పుడు అనుకుంటే సరిపోదు. కాజల్ తిట్టుకుంటున్నారు జనాలు, ఏమొచ్చింది అమ్మ కింద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఎవరు తిట్టుకునేది ఏది చెప్పండి, నాకు చెప్పండి, నాకు ఫోన్ చేసి చెప్పండి, నేను నా నంబర్ ఇస్తాను రాసుకోండి, 7732077321 ఈ నంబర్ కి కాల్ చేసి చెప్పండి. మల్లికార్జున్ గారు అండి మాట్లాడేది. సార్ నమస్తే అండి, నా పేరు కార్తిక్ అండి. ఓకే, మేము ఫర్నిచర్ తీసుకోవాలనుకుంటున్నామండి, మాకు నా ఫ్రెండ్ ఇచ్చింది మీ నెంబరు. నా ఫ్రెండ్ అండి దీప్తి ఇచ్చింది నెంబరు. దీప్తి మీకు ఏమైందండి? హలో హలో అన్న, కొంచెం గట్టి మాట్లాడవా, వినిపిట్లా? ఎవరు మాట్లాడేది? నేను కార్తిక్ అండి నా పేరు, నాకు ఫర్నిచర్ కావాలండి, మాకు నా ఫ్రెండ్ ఇచ్చింది మీ నెంబరు. ఎవరు మీ ఫ్రెండ్? ఎవరు? దీప్తి. దీప్తి నా ఫ్రెండ్, అంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో ఫర్నిచర్ కావాలి అంటే మా బావ వాళ్ళ షాప్ ఉంది, ఫర్నిచర్ షాప్, అక్కడ కాల్ చేయన్నారు, అందుకని మీకు ఫోన్ చేసాము. మీరు ఫర్నిచర్ చేస్తారంట కదా? ఏ ఏరియాలో ఉంటారు మీరు? నేను వచ్చేసి మన యాక్చువల్ గా ఈ ఫర్నిచర్ వచ్చేసి హైదరాబాద్ కి మనం పంపించాలి, నేను ఉండేది మన ఏరియాలోనే. మాకు హైదరాబాద్ లో బ్రాంచ్ లేదు. అవునా, నేను హైదరాబాద్ లో బేగం పెట్టినా. మాకు బ్రాంచ్ అది లేదన్నా, మాకు పంపించండి, మేము ఇంటిని తీసుకొస్తాము. అదే మీరు చేస్తే నేను తీసుకుని వెళ్తా. నేను ఇక్కడి నుంచి అక్కడ తీసుకుని పోతా, అయినా షాపు లేదా? ఇప్పుడు మంచిగా నువ్వు డిస్కౌంట్ ఇచ్చావు అనుకో, మంచి ఫర్నిచర్ చేయించుకుందాం అనుకుంటున్నావు, మేము కొత్తలు కట్టించుకుంటున్నాము, దానికి మంచాలు, అలాగే కుర్చీలు, బల్లలు ఇవన్నీ చేయించుకోవాలనుకుంటున్నాం, డైనింగ్ టేబుల్ కూడా. ఓకే అన్న, అందుకే అంటుంది. మీరు ఇప్పుడు ఇక్కడ ఏ ఏరియా ఉంటారు? హైదరాబాద్ నుంచి దీనికోసం సపరేట్ ఇక్కడ దానికి వస్తారా, లేకపోతే ఎట్లా? అక్కడ దాకా వచ్చి మీ దగ్గర ఫర్నిచర్ చేయించుకొని వాటిని మేము హైదరాబాద్ తీసుకెళ్తాం. సరే, మన డిజైన్ మోడల్ అన్ని ఎప్పుడు వస్తారు, ఎట్లా? నేను వచ్చే వారంలో వద్దాం అనుకుంటున్నాను. నువ్వు మంచిగా డిస్కౌంట్ అలాగే ఎంత అయింది ఏంటి చెప్తే దాన్ని బట్టి మనం వచ్చి ప్లాన్ చేసుకొని చేయించుకొని తీసుకెళ్తాను. డిస్కౌంట్ ఎట్లా అంటే, ఇప్పుడు మా సార్ ఉంటాడు, మా పెద్ద సార్ ఉంటాడు, ఆయనతో మాట్లాడితే ఆయన చెప్తాడు. ఓకే, ఇప్పుడు మీరు నాకు స్పెషల్ టేబుల్ చేయాలన్నా, ఆ టేబుల్ మీద నా ఫ్రెండ్ ఉంది కాజల్ అని చెప్పి, ఆ అమ్మాయిని కూర్చోబెట్టాలి, అలాంటి టేబుల్ కావాలి ఒకటి. అదే టేబుల్ అది చేసిస్తాం కదా, దాని మీద ఎవరు కూర్చుంటారు, ఎట్లా కూర్చుంటారు మీ ఇష్టం. అది ఆ అమ్మాయి కొంచెం నాజుగ్గా ఉంటది, సో అట్లా కూర్చోబెట్టాలి, ఆ అమ్మాయి సరిపోయేలాగా. నేను కూర్చుంటే ఇరిగిపోకుండా ఉండాలి, అలా ఉండాలి. అన్నా, మీకు టేబుల్ కావాలంటే రండి, మాట్లాడండి, అంటే అన్ని ఇష్టం ఒకటి మాట్లాడచ్చు. ఓకే, కావాలి కరెక్ట్ టేబుల్ కావాలి, ఇట్లా తీసుకోవాల్సి అంటే షాప్ దగ్గర రండి, షాప్ దగ్గర వచ్చి మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నావు? మర్యాదగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? కస్టమర్ తో మాట్లాడే పద్ధతేనా అది? నేను చక్కగా మాట్లాడు. ఓకే, నేను చక్కగానే మాట్లాడుతున్నా, నువ్వు చక్కగా మాట్లాడు. నేను ఏది అడిగితే అది నువ్వు చేసి ఇవ్వాలా, అంతేగాని ఇట్లాగా అట్లా అని డైలాగ్ కొట్టకూడదు. ఏం వద్దా, డబ్బులు ఇస్తాం కదా, ఊరికే చేసి పడుతున్నావు ఏంటి? ఊరికే నాకేమైనా బల్ల వేస్తున్నావా? నేను డబ్బులు ఇస్తాను కాబట్టి నువ్వు చేసి ఇస్తావు, లేకపోతే నీకు ఉండదే ఉండదు. కస్టమర్ తో మంచిగా మాట్లాడడం నేర్చుకో ముందు. కస్టమర్ లేకపోతే నీకు బిజినెస్ ఏ ఉండదు, నీ చెక్క ముక్క ఎవడు కొనుక్కోడు, నువ్వే దాన్ని చూసుకుంటూ కూర్చోవాలి, అలా అయిపోతుంది నీ బతుకు. ఎక్కువ మాట్లాడతావు. నేను మాట్లాడతా, ఎక్కువ మాట్లాడతా. ఏం చేస్తావు? ముఖం కూడా కాదు.
కొనే మొహం కాకపోయినా నా పక్కింటి వాళ్ళు ఉంటారు, వాళ్ళతోనే కొనిపిస్తాను నేను. పెట్టను, నేను ఒకటి చెప్పేసి పెట్టేస్తాను, నువ్వు అప్పుడు పెట్టేద్దు కానీ. ఓకే, నేను దీప్తి వాళ్ళ ఫ్రెండ్ ని మాట్లాడట్లేదు, దీప్తి నా షోలో మాట్లాడింది, నేను యాంకర్ చైతూని మాట్లాడుతున్నాను ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి. హలో మల్లికార్జున్, హలో మల్లికార్జున్, ఈటీవీ ప్లస్ అనే ఛానల్ ఉంది, టీవీ నుంచి మాట్లాడుతున్నాం మేము. ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ షో నుంచి యాంకర్స్ మేము, కాజల్ చైతు. మీ మరదలు దీప్తి ఊరికే అట్లా ఆట పట్టించమంటే కాల్ చేశాము. నువ్వు బాగా హర్ట్ అయినట్టున్నావు. నీ మరదలు ఉంది కదా దీప్తి, తను కాల్ చేయమని చెప్పింది, ఆట పట్టించండి, తనకు కాల్ చేసి ఆడుకోండి అంది, అందుకే కాల్ చేశాం. టీవీలో వాళ్ళు ఏం చెప్తే అట్లనే చేస్తాం. ప్రాంక్ కాల్స్ విషయానికి వస్తే ఎవరిని ప్రాంక్ కాల్ చేయమంటే వాళ్ళని, ఎలా ప్రాంక్ కాల్ చేయమంటే అలా ప్రాంక్ కాల్ చేసేస్తాం మేము, అంతే. నువ్వు బాగా హర్ట్ అయినట్టున్నావు, ఏం ఫీల్ అవ్వకు, తప్పుగా ఏం మాట్లాడలేదు. ఆయన హర్ట్ అవ్వలేదు, నువ్వే 3 సార్లు చెప్పి హర్ట్ అంటున్నావు. తిట్టేస్తున్నాడు చేతు, నిన్ను ఏ రేంజ్ లో బూతులు తిట్టాడు, వినలేదా నువ్వు? ఏమీ అనలేదు బాబు. మల్లికార్జున్ అర్థమైంది ఇప్పటికన్నా ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారో? ముందు చెప్పొచ్చు, మంచి మాట్లాడుతుంది. ముందు మాట్లాడితే మాకేముంటుంది చెప్పు మజా. మేము చెప్పకుండా నువ్వు అలా మాట్లాడితే అదే మజా కదా, అందుకే కాల్ చేస్తాం ప్రాంక్ కాల్. సౌండ్ పెట్టుకుని మాకు అదిపోవడం నడుస్తుంటాయి ఛానల్ అన్ని, కానీ ఫర్నిచర్ అయితే జరుగుతుంటాయి కదా, సౌండ్ తక్కువ పెట్టుకుని చూస్తుంటాము. నేను చూసిన అయితే ఇద్దరు ఉంటారు, ఇద్దరం మేమే. మీ మరదలు దీప్తి ఫోన్ చేయమంటే చేసినాము, కాసేపు ఆడు పెట్టించినాము, అంతే. అయ్యా ఏం పర్లేదు, అలా రియాక్ట్ అయితేనే మాకు మస్తు మజా ఉంటది, ఏం పర్లేదు, అదే టైం పాస్ మాకు. చెప్తావా? ఏం చెప్పవా? ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. నిన్ను కూడా తిట్టేస్తాడు, తిట్టాడు కదా. తిట్టాడు, ఏం మాట్లాడుతున్నారమ్మా, ఏంటి ఐ లవ్ యూ అని చెప్పేసి అన్నాడు అనుకో, చెప్పలేదు అన్నాడు. మల్లికార్జున తెలిస్తే ఒకలాగా, తెలియకపోతే ఇంకోలా మాట్లాడే రకం అని అర్థమైపోయింది. నైస్ టాకింగ్ టు యు మల్లికార్జున్. థాంక్యూ. బాయ్.